ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 33వ వచనము. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వాగ్దానం ఏమనగా, ఎవరి యొక్క జీవితంలో నా బ్రతుకు ఇంతే అని బాధపడుతున్నారో, ఎవరి జీవితంలోనైతే ఈరోజు నిందను భరిస్తూ అవమానమును భరిస్తూ మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలోనైనా వ్యాపారంలోనైనా కానీ కృంగుదలను చూసి నష్టాన్ని చూసి అనేక విధములుగా మీరు బాధపడుతున్నట్లయితే దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, నీ ప్రవర్తనను బట్టి, నీ జీవితమును బట్టి, నీ భక్తిని బట్టి, నీ యథార్థతను బట్టి ఆయన నిన్ను ఉన్నతమైనటువంటి ఎత్తైన స్థలముల మీద నిన్ను నిలబెట్టబోతున్నాడు. తప్పకుండా ఈరోజు వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థిద్దాము. ఎత్తైనటువంటి స్థలములు, ఉన్నతమైనటువంటి శిఖరాలను ఎక్కించగలిగే సామర్థ్యము మన దేవునికి ఉన్నది. నీవు అనుకుంటావు, నేను ఇది చేయలేను, అంత పెద్ద ఉద్యోగం నేను చేయలేను, అంత పెద్ద వ్యాపారం నేను చేయలేను, నా జీవితంలో నేను నష్టాన్ని చూస్తాను, నా కుటుంబంలో ఈ సమస్యలు ఎప్పటికీ పోవు అని నువ్వు అనుకోవచ్చు. కానీ నీ పక్షాన ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు. అటువంటి గొప్ప దేవుడు నీవు కలిగి ఉన్నావు కాబట్టి ఆయన నిన్ను ఎప్పుడు నిందించే దేవుడు కాదు, అనేకుల ముందు నిన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు, నీ చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్ను ఎత్తైనటువంటి స్థలములలోనికి నడిపించడానికి ఈరోజు ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి మీరు ఏ పని చేస్తున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించి మన ప్రవర్తనను కూడా సరిచేసుకుందాము. తప్పకుండా మన ప్రవర్తనను బట్టి, మన యథార్థ జీవితమును బట్టి తప్పకుండా దేవుడు మనందరినీ ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టును గాక. ఆమేన్.